నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి కార్యక్రమంలో భాగంగా అసలు తెలంగాణలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ముఖ్యంగా చెప్పాలంటే సిట్ విచారణ. అసలు సిట్ విచారణకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎందుకు ఇంత కీలకంగా మారింది? దాదాపుగా 2 సంవత్సరాల నుండి కూడా ఈ సిట్ విచారణ కొనసాగుతుంది. గతంలో ఒక టీం చేసింది, ఇప్పుడు ఒక టీం చేస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టీంకి హెడ్గా హైదరాబాద్ సిపి సజ్జనారు గారు దీనికి సంబంధించినటువంటి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ప్రధాన లీడ్ తీసుకొని ఈ యొక్క సిట్ విచారణ జరుగుతూ ఉంది. సో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం చూసుకున్నట్టయితే అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, ఏం చేస్తారంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు చేస్తారంటే ఒక ముఖ్యంగా దానికి సంబంధించి కూడా మనం వివరణ తీసుకుంటే కనుక ఎవరైనా వ్యక్తి ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ అలాగే డేటా కమ్యూనికేషన్స్ను రహస్యంగా వినడం లేదా రికార్డ్ చేయడం ఫోన్ ట్యాపింగ్ అంటారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? జాతీయ భద్రత కోసమే ఉగ్రవాద కార్యకలాపాలు కానివ్వండి, దేశ వ్యతిరేక కుట్రలు, అంతర్జాతీయ నేరగాల నెట్వర్క్, ఇలాంటి దేశ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు ఇలాంటి ట్యాపింగ్స్ చేస్తూ ఉంటారు. తీవ్రమైనటువంటి నేర దర్యాప్తు కోసం మాఫియా, డ్రగ్స్, రాకెట్లు, అలాగే హత్యలు, కిడ్నాప్లు, కేసులు, పెద్ద పెద్ద ఆర్థిక మోసాలు ఏదైతే ఉంటాయో ఆ నేరానికి సంబంధించినటువంటి కీలక సమాచారం కోసం ఈ ట్యాపింగ్ అనేది ఉపయోగిస్తారు. అయితే ముందస్తు హెచ్చరిక అంటే ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్, నేరం జరగకముందే సమాచారం అందుకోవడం కోసం, ఉదాహరణకు అల్లర్లు, బాంబు బెదిరింపులు, నెట్వర్క్ కానివ్వండి గుర్తించడానికి ఒక వ్యక్తి కాదు అతనితో మాట్లాడుతున్నటువంటి మొత్తం గ్యాంగ్ లేదా లింక్స్ బయటపడతాయి. అయితే దీనికి సంబంధించి చట్టం ఏమంటుందంటే ఇష్టం వచ్చినట్టుగా ట్యాప్ చేయడానికి అధికారులు కూడా అర్హులు కాదు. కేంద్ర రాష్ట్ర హోంశాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలి భారతదేశంలో. అలాగే భారతదేశంలోని టెలిగ్రాఫ్ యాక్ట్, ఐటీ యాక్ట్ ప్రకారం మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే ప్రైవసీ హక్కు, రైట్ టు ప్రైవసీ ఉన్నందున ఈ అనవసరమైనటువంటి ట్యాపింగ్ చట్టవిరుద్ధం. రాజకీయాల్లో ట్యాపింగ్ వివాదం ఎందుకు వస్తోంది? భద్రత పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై ట్యాపింగ్ చేశారా? అధికార దుర్వినియోగమా? వ్యక్తిగత సంభాషణలు కానీ లీక్ అయ్యాయా? ఇవే పెద్ద చర్చకు ప్రధానంగా కారణమవుతున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఇదంతా అయిపోయింది. ఉదయమేమో ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఉదయమేమో హరీష్ రావుకి సంబంధించినటువంటి ఏంటి ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలో ఈ యొక్క కాంట్రాక్ట్ విధానాలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కూడా లొసుగులు ఉన్నాయి. దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు భూములకు సంబంధించి కానివ్వండి, సింగరేణి టెండర్కి సంబంధించిన కానివ్వండి, నైనిగుట్ట వ్యవహారానికి సంబంధించినటువంటి ఆయన దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకుంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని. మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు? హరీష్ రావు గారికి సిట్ నోటీస్. అది అయిపోయింది, అదో డ్రామా ఒక రోజంతా నడిపిండ్రు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమిలిండ్రు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, అది మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకరికి. ఇది ఒక టైంపాస్ ప్రోగ్రాం తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. మా సోదరులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు మిగతా విషయాలు మీకు అన్నీ చెప్తారు, నేను ఎక్కువ చెప్పా. ఎందుకంటే వారు ఇటున్నారు, వారు అన్ని విషయాలు వారు వివరంగా చెప్తారు. ఎందుకంటే వారు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, వారి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అన్నీ చెప్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరికురికి దొరికిపోతుంటాడు. అట్లాగే ఈయన కూడా, ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికి దొరికిపోతాడు. ఉత్తగానే సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది. మీకు తెలియదు కానీ మీడియా వాళ్ళు మీరు కూడా మాకు తెలియకుండానే సాయం చేస్తున్నారు. మీరేమనుకుంటారంటే ముఖ్యమంత్రి చెప్పిండు, మేము ఇట్లా కేసు నోటీసులు వచ్చినాయి, మరి వీళ్ళని ఏదో విచారిస్తున్నారు అని చెప్పి లోపల మేము పోగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి గుచ్చి అడుగుతుండ్రు అని మీరు పెడతారు. మాకేం బాధ లేదు, ఎందుకంటే 100 కోట్ల పబ్లిసిటీ మీరు ఫ్రీగా మాకు ఇస్తున్నారు. మాకేం బాధ లేదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు
ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. ఈవినింగ్ కాగానే సిట్ విచారణకు సంబంధించి కూడా మాపై ఆరోపణలు వేస్తూ కూడా మమ్మల్ని విచారణకు రమ్మంటుందని చెప్పేసి ఇటు హరీష్ రావు చెప్పారు. తదుపరి నిన్న చూసుకుంటే కనుక ఇటు కేటీఆర్ని కూడా విచారించడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తెలంగాణలో మొత్తం మీద అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాదాపు 7:30 గంటల పాటు ఇటు హరీష్ రావును అలాగే ఇటు కేటీఆర్ను కూడా ఇందులో విచారించడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటి విషయం. మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, ఎలాంటి అక్రమాలకు కలవండి, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి వారు సిట్ విచారణ జరిపిస్తూ ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే కనుక బండి సంజయ్ గారు, కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు సిరిసిల్ల కేంద్రంగా ఒక వార్ రూమ్ క్రియేట్ చేసేసి అక్కడనే ప్రధానంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చర్యలు చేశారని చెప్పేసి చెప్పారు. ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పి చెప్పారు. ఇటు ఈటెల రాజేందర్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పారు. తదితర కీలకమైనటువంటి వ్యక్తుల ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యని చెప్పారు. ఇదంతా ఒకేతైతే ఆయన ఫోను అలాగే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ మాట అనడంతో ఈ కేసుకి ఇంకా కాస్త బలంగా చేకూరింది. మొత్తం మీద కేటీఆర్ అన్న మాటలు చూసుకుంటే కనుక మేము ఎట్లాంటి తప్పుడు పని చేయలేదు, మాకు అసలు అవసరం అసలు లేదు ఆ విషయానికి సంబంధించి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కొన్ని మీడియా ఛానళ్ళు అడ్డగోలుగా లీక్ వార్తలు ఆపాలి, అలాగే మీకు లోపల జరుగుతున్నటువంటి విచారణ గురించి ఎవరు లీకులు ఇస్తున్నారు, లోపల జరగని దాన్ని నిజం అన్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారని చెప్పేసి ఆయన మీడియా మీద విచ్చలవిడిగా కూడా ఆయన తన ప్రతాపాన్ని చూపించాడు. లీకులు ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మొన్న నేను విచారణకు పోయినప్పుడు అన్ని అబద్ధాలు ప్రచారం చేశారు, మాకు మీడియాతో మంచిగా ఉండడం అలవాటు, అలాగే మీడియా సంస్థలకు సంబంధించి కూడా పెద్దగా ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ మీద పరువు నష్టం వేయలేక కాదు, మీడియాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, కాబట్టి లీకుల ప్రచారంలో ఆలోచించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నామని అని అన్నారు. ఇక బావమరిది సంతోషం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టిన తర్వాతే ఢిల్లీలో కోల్ మినిస్టర్ చరిత్రలో మొదటిసారిగా ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, నైతిక విలువలకు, పనికి ఒక గొప్ప పేరు ఉండదని, అలాగే రేవంత్ రెడ్డి చేసినటువంటి బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ పేరు మసకబారిందని చెప్పేసి కూడా హరీష్ రావు అంటూ ఉన్నారు. ఇటు సింగరేణికి ఇటు సిట్ విచారణకు సంబంధించి కూడా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మధ్యలో ప్రజలకు ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక సిట్ విచారణలో భాగంగా నిజంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఒకవేళ నిజమైతే కనుక బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ, చాలా పెద్ద దెబ్బ. లేదు ఇలా కాలేదు అంటే మాత్రం ఇటు కాంగ్రెస్కి దెబ్బ. ఏది ఏమైనా కూడా మొత్తం మీద చూసుకుంటే కనుక రాబోయే ఎన్నికల్లో దాదాపుగా రాబోయే ఎన్నికలు ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ టైంలో కనుక ఇది నిజాలు నెగ్గితే కనుక ప్రజలకు ఒక క్లారిటీ వస్తే కనుక ఒకవేళ తప్పు చేస్తే మాత్రం కాంగ్రెస్కి చాలా ప్లస్ అవుద్ది, తప్పు చేయలేదు అంటే మాత్రం బీఆర్ఎస్కి చాలా ప్లస్ అవుద్ది. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్టయితే మొత్తం మీద ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా మారింది. ప్రత్యారోపణలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, కావాలని కక్షపూరితంగా మా మీద వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు సిట్కి సంబంధించి కూడా ఎలాంటి విచారణ చేయలేదు, మేమే సిట్ అధికారులకు ఉల్టా క్వశ్చన్లు అడిగాము దీనికి సంబంధించి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు 300 మంది పేర్లు చూపించి ఈయన మీకు తెలుసా, ఈయన స్కామ్ చేస్తారు, ఇలాంటి వారి ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటే మాకేం తెలియదు అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి మంత్రుల విషయంలో కూడా చూసుకున్నట్టయితే మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సరే బీఆర్ఎస్ కాలంలో ఇలాంటి ఆరోపణలు సహజం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే, వాళ్ళు చేశారు, వాళ్ళ పీరియడ్లో ఫోన్ ట్యాపింగ్ చేశారు, కానీ ఇప్పుడున్న టైంలో ఎవరు చేస్తున్నారు మరి అది తెలియదు. ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారికి సంబంధించి కూడా సిపి సజ్జనార్ పైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. దాదాపు 7 కేసుల్లో కూడా ఆయన ప్రధానంగా సూత్రధారి నిందితుడు అనే టైప్లో కూడా మాట్లాడారు, ఆయన సంబంధాలు ఉన్నాయని చెప్పేసి. దీనికి సంబంధించి సజ్జనార్ కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి ఏ సెక్షన్ల కింద నేను నిందితుని, అలాగే ఏ సెక్షన్స్ కింద నాకు దానికి సంబంధించి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి చెప్పాలని చెప్పేసి లిఖితపూర్వకంగా ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ నోటీస్కి సంబంధించి కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుంటే కనుక 7 డేస్లో ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు.
మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కానివ్వండి, అలాగే సింగరేణికి సంబంధించినటువంటి కానివ్వండి, ఇటు ప్రభుత్వానికి సంబంధించి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చూడాలి. మరి ప్రజలు దీనిపైన ఎలా స్పందిస్తారు, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.